హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఇవాళ మన కిచెన్లో వాటర్ మిలన్తో ఎన్ని రకాల జ్యూసులు చేయాలో చూపిస్తాను. మనం వేసవిలో తరచూ వాటర్ మిలన్ ఇంటికి తెచ్చుకుంటాం. అలాగే ఇవాళ నాకు జ్యూస్ చేయాలనిపించింది. ముందుగా 1 కప్పు వరకు చిన్న చిన్న పీసెస్ చేసుకుని వాటర్ మిలన్ తీసుకున్నాను. దాన్ని ఇంకా చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలంటే ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే 1.5 స్పూన్ వరకు పంచదార వేసుకుని మనం గంట పాటు నానబెట్టుకున్న సబ్జా గింజల్ని 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి. నేను 1 కప్పు పాల వరకు 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. కూల్ పాలు తీసి ఇందులో వేసుకుంటే సరిపోతుంది. చూసారా, 1 కప్పు పాలు వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇందులో నేను జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను. ఇలా కలిపేసుకుంటే యమ్మీ స్వీట్ వాటర్ మిలన్ మిల్క్ షర్బత్ రెడీ అయిపోతుంది. అలాగే నేను ఇంకో 2 రకాల జ్యూసుల కోసం 2 కప్స్ వరకు వాటర్ మిలన్ పీసెస్ తీసుకున్నాను. దీంట్లో మిక్సీలో వేసుకుని అందులో 2 స్పూన్స్ వరకు పంచదార వేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుని జ్యూస్ రెడీ అయిపోయింది కదా. మనం 1 గ్లాసులో 2 స్పూన్స్ వరకు ఐస్ క్యూబ్స్, 1 స్పూను సబ్జా గింజలు వేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటర్ మిలన్ జ్యూస్ని ఇందులో వేసుకుంటే యమ్మీ హెల్తీ జ్యూస్ రెడీ అయిపోయింది. అలాగే మరో గ్లాస్ తీసుకుని 1 ఇంచ్ వరకు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను. ప్రిపేర్ చేసిన జ్యూస్ని కూడా ఇందులో వేసేసుకుని 1 గ్లాస్లో మింట్తో, వేరొక గ్లాస్లో చిన్న చిన్న పీసెస్ చేసుకున్న వాటర్ మిలన్ పీసెస్తో డెకరేట్ చేసుకున్నాను. అలాగే గంట పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాటర్ మిలన్ మిల్క్ షర్బత్ని కూడా గ్లాస్లో సర్వ్ చేసేసుకోవచ్చు. నేను ఇందులో స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ వేసి డెకరేట్ చేశాను. చూసారా, యమ్మీ జ్యూసులు రెడీ అయిపోయాయి. ఇలాంటివి ఇస్తే పిల్లలు చాలా హెల్తీగా యమ్మీగా తాగేస్తారు. ఈ వేసవికాలంలో బాడీ డిహైడ్రేట్ కాకుండా ఈ జ్యూసులు అనేవి చాలా హెల్తీగా పనిచేస్తాయి. తరచూ వాటర్ తాగుతుండాలి. తరచూ డ్రింక్స్ అవాయిడ్ చేసి ఇలాంటి జ్యూసులు తాగితే హెల్తీగా ఉంటారు. ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మా ఇంటి రుచులు. లైక్ చేస్తే మాత్రం మానద్దు.